రైట్ పవన్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి అయ్యన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అండ్ 3 పార్టీలు కూడా, అటు టీడీపీ, జనసేన అలాగే బీజేపీ 3 పార్టీలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. అందులో ఈయన పేరే ఉండడం జరిగింది. అండ్ మొత్తం కూడా సో ఈ నేపథ్యంలో ఆయన ఎన్నిక ఏకగ్రీవం అయిందనే చెప్పాలి. సో ఇప్పటికి వరకు ఆయన 7 సార్లు అసెంబ్లీలోకి, ఇది 7వ అసెంబ్లీలోకి అడుగు పెట్టడం. సో ఎన్టీఆర్ హయాం నుంచి ఆయన మంత్రిగా పనిచేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఎన్నిక కోసం శుక్రవారం ఉదయం నోటిఫికేషన్ జారీ చేశారు. అయ్యన్న తరపున మధ్యాహ్నం టీడీపీ, జనసేన, బీజేపీ విడివిడిగా 3 సెట్లు దాఖలు చేశాయి. ఆ కార్యక్రమంలో టీడీపీ తరపున లోకేష్, అచ్చెన్నాయుడు, జనసేన తరపున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఇక బీజేపీ తరపున మంత్రి సత్యకుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక సెట్లు 3 అయినా నామినేషన్ ఒక్కటే కావడంతో అయ్యన్న పాత్రుడి ఏకగ్రీవ ఎన్నిక ఖరారైంది. ఇవాళ సభలో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. శాసనసభ ఉదయం 10 ప్రారంభం కానుంది. 3 ఎమ్మెల్యేలు శుక్రవారం తమ ప్రమాణ స్వీకారం చేయలేదు. ఇక శనివారం ఉదయం మొదట ఆ 3తో చేయిస్తారు. తర్వాత 11 గంటలకు స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయ్యన్న 1956 సెప్టెంబర్ 4న చింతకాయల వరహాల దొర చెల్లాయమ్మ దంపతులకు జన్మించారు. BA చదివిన అయ్యన్న 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 సార్లు అసెంబ్లీకి, 2 సార్లు పార్లమెంటుకు పోటీ చేశారు. 1983, 1985, 94, 99, 2004, 2014, 2024 ఎన్నికల్లో మొత్తం 7 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1996లో లోక్సభ సభ్యుడిగా ఒకసారి గెలిచారు. 5 పర్యాయాలు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 1985, 87 మధ్య ఎన్టీఆర్ కేబినెట్లో సాంకేతిక విద్య, క్రీడల శాఖల మంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన అయ్యన్న 1994, 96 మధ్య రోడ్లు, భవనాల శాఖ, 1999, 2004 మధ్య అటవీ శాఖ, 2014, 17 మధ్య పంచాయతీరాజ్ శాఖ, 2017, 19 మధ్య రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇప్పుడు 7వసారి అసెంబ్లీలో అడుగుపెట్టి స్పీకర్గా ఎన్నికయ్యారు. ఇక 1989, 2009, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో, 1998 పార్లమెంటు ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా 16వ అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నిక కాబోతున్నారు. ఆయన స్పీకర్ ఎన్నిక ప్రకటించడం అనేది లాంఛనంగా ఈ రోజు జరిగిపోతుంది. ఆయన మొన్న స్పీకర్ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. నిన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల తరఫున నారా లోకేష్, పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ వైపు నుంచి సత్యకుమార్ యాదవ్, వీళ్ళు 3 కూడా అయ్యన్న పేరును ప్రతిపాదిస్తూ 3 సెట్లను నామినేషన్లు దాఖలు చేశారు. సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉండటంతో ఇంకెవరూ కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడంతో అయ్యన్న పాత్రుడు ఆంధ్రప్రదేశ్ 16వ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా భావించవచ్చు. ఈ రోజు ఉదయం 10:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 2వ రోజు ప్రారంభమవుతాయి. 3 సభ్యులు ప్రమాణ స్వీకారం నిన్న 172 మంది చేయగా మరో 3 సభ్యులు ముహూర్తం బాగలేదని ఈ రోజు చేయబోతూ ఉన్నారు. వాళ్ళ ప్రమాణ స్వీకారం పూర్తయిన వెంటనే సభ టీ బ్రేక్ వాయిదా పడి ఆ తర్వాత 11 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. ఈ సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ప్రకటనను ప్రోటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి చేయనున్నారు. ఈ స్పీకర్ ఎన్నికకు సంబంధించి అధికారికంగా ప్రకటించిన వెంటనే అయ్యన్న పాత్రుడిని తీసుకువచ్చి నేరుగా శాసనసభాధిపతి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు. సభలో ఉన్న అన్ని పక్షాల ఫ్లోర్ లీడర్స్, మిగతా నేతలు, మంత్రులు అందరూ కూడా ఆయన్ని తోడ్కొని వచ్చి అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టబోతున్నారు. అయితే ఉదయం 11 గంటల నుంచి 11:15 వరకు కూడా ఈ దృశ్యం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆవిష్కృతం అవుతుంది. ఆ తర్వాత ఆయన స్పీకర్ ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి, సభానాయకుడు చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు
బీజేపీ నేతలు మిగతా పక్షాల నేతలంతా కూడా ఆయన గురించి మాట్లాడతారు. ఆ తర్వాత సభ వాయిదా పడుతుంది. అయితే శాసనసభ స్పీకర్ గా చింతకాయల అయ్యన్న పాత్రుడిని తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆయన వరుసగా 6 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2 సార్లు పార్లమెంట్ కు పోటీ చేస్తే 1 సారి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. పైగా ఆయన ఇప్పటికే 5 సార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. వివిధ శాఖలు, సాంకేతిక విద్యాశాఖతో పాటు ఆయన రోడ్లు, భవనాల శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్ శాఖతో పాటు మళ్ళీ రోడ్డు భవనాల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన ఇప్పుడు ఈ 2024 ఎన్నికలతో 7వసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. మొత్తం 7 సార్లు నర్సీపట్నం నుంచి ఆయన ఎన్నికయ్యారు. అయితే చింతకాయల అయ్యన్న పాత్రుడు రాజకీయ అనుభవంతో పాటు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఎన్టీఆర్ కాంటెంపరీగా కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చింతకాయల అయ్యన్న పాత్రుడు అప్పటి వైసీపీ ప్రభుత్వంపై వీరోచితంగా పోరాడిన నేతగా కూడా ఆయనకు పేరుంది. ఆయనపై కూడా పలు కేసులు నమోదు చేయడమే కాకుండా అర్ధరాత్రి గోడ దూకి ఇంట్లోకి వెళ్లి పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వెంటనే కోర్టు రిమాండ్ ను కూడా తిరస్కరించింది. చివరికి ఆయన 1 గజం స్థలం ఆక్రమించారు అని చెప్పి ఆయన ఇంటి గోడను కూడా పడగొట్టారు. ఈ విధంగా ఆ గజం స్థలానికి సంబంధించి పంచాయతీ, నర్సీపట్నం మున్సిపాలిటీ అనుమతులు ఉన్నప్పటికీ కూడా గోడ పడగొట్టడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. ఇలా ఆయనపై పలు కేసులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నమోదు చేశారు. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని మాత్రం ఆయన ఎక్కడా వీడలేదు. ఆయన కుమారుడు ఇరువురు కూడా పార్టీకి కట్టుబడి ఉన్నారు అనే ఉద్దేశంతో, పైగా సీనియర్ నేత కావడంతో ఆయనకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ గా ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. ఈ రోజు ఆయన ఎన్నిక ఉదయం 11 గంటలకు లాంఛనంగా ప్రకటించబోతున్నారు పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.